అండి అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంటే 2 నిమిషాల్లో ఈ మజ్జిగ పులుసుని తయారు చేసుకోవచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మరి బాగా పలచగా ఉంటే బాగుండదండి. ఇలా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో కట్ చేసిన కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 1 స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 3-4 స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడయిన తర్వాత 2 విరిచిన ఎండుమిరపకాయలు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలియబెట్టుకొని 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పెరుగులోకి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.